హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సో ఇది మా రూమ్. సో బెడ్ మాత్రం బాగానే ఉంది పెద్దగా. అండ్ ఇక్కడ సోఫా ఇచ్చారు ఒకటి. అండ్ వ్యూ చూడండి, మొత్తం గ్లాస్ వ్యూ ఇచ్చారు. రూమ్ నుంచే మంచి వ్యూ ఉంది, మౌంటైన్ వ్యూ. సో మార్నింగ్ చాలా క్లౌడ్ వచ్చింది, అసలు మొత్తం వైట్ అయిపోయినండి. ఓకే, సో అండ్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, అద్దం. సో ఇక్కడ నుంచి బాల్కనీ డోర్ ఉంది. సో ఇది బాల్కనీ వ్యూ. సో రాత్రి అంతా వర్షం పడింది అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ పడుతుంది వర్షం. కొంచెం డ్రిజ్లింగ్ లాగా ఉంది. క్లౌడ్ మొత్తం ఇక్కడ మొత్తం క్లౌడ్ ఉంది. ఇప్పుడు లైట్గా ఉంది, వర్షం పడుతుంది కాబట్టి. వర్షం లేకపోతే మంచిగా ఫుల్ ఇట్లా థిక్ క్లౌడ్ కనిపిస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ బాబా. ఎక్కపోతున్నాను బాబా చెప్తున్నాను. ఎక్కపోతున్నాను చెప్పు. సో ఇంకా రెడీ అయ్యి కొంచెం బయటకు వెళ్తాము, వాగమాన్ సైడ్. ప్రస్తుతానికి డ్రిజ్లింగ్ ఉంది కదా, బయటకు వెళ్ళట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లోపలికి వచ్చాము, ఫ్రెష్ అయ్యి వెళ్తాము బయటికి చూడడానికి. ఇప్పుడు వర్షం పడుతుంది. హిల్ వ్యూ. వర్షం ఫుల్ దంచి కొడుతుంది, మస్తు పడుతుంది వర్షం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతూనే ఉంది. ఇంకా మేము ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దామని అనుకుంటున్నాము, వాగమాన్ సైడ్. సో ఇది మేమున్నది, ఇది కోహ్లీమేడు అంటారు ఇది, ఈ ఏరియా. సో అదే చూస్తున్నాం ఏం చేయాలని. వర్షం అయితే ఫుల్ పడుతుంది. చూద్దాం, కొంచెం అయినాక వెయిట్ చేసి ఆఫ్టర్నూన్ అయినా వెళ్తాము బయటికి. కొంచెం వర్షం తగ్గితే అప్పుడు చూద్దాం. అప్పటి వరకు ఈ వెదర్ని ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఇంతవరకు మిస్టీ లాగా ఉండే, లైట్గా పడుతున్నాయి డిజిల్ లాగా. ఇప్పుడైతే ఇంకా ఫుల్ భారీగా పడుతుంది. ఇంక ఇక్కడ అంతా కేరళలో రెడ్ అలర్ట్ నడుస్తుంది కదా. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ వాగమాన్లో. మేము వచ్చే రూట్లో అయితే ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయితే ఏం లేకుండే, అక్కడక్కడ కొంచెం ఉండేది కానీ అంత హెవీ ల్యాండ్ స్లైడ్స్ అయితే ఏం లేదు. బాగానే ఉండింది రోడ్ అయితే, వచ్చే రోడ్డు. సో ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూడొచ్చు, అది సెకండ్ వ్లాగ్లో. ఈ వీడియో అంతా థర్డ్ వ్లాగ్లో వస్తుంది, ఓకేనా. సో ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే, చాలా బాగుంది. ఓకే, అండ్ మధ్యాహ్నం అట్లా కొంచెం వర్షం తగ్గితే అప్పుడు బయటకు వెళ్తాం. ఓకే, మీకు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటా, చూడండి ఎంత బాగుందో అసలు. సో వర్షం అయితే ఆగట్లేదు, ఇంకా రెడీ అయ్యి వాగమాన్ సైడ్ వెళ్తున్నాము. చూద్దాం ఏం చేయగలుగుతాము. ఇక్కడ చాలా ఉంది క్లౌడ్, మనం ఉన్న చోట ఎక్కువ లేదు కానీ ఇక్కడ చాలా మంచిగా మస్తుగా అనిపిస్తుంది అసలు. మిస్ట్ నాకు మార్నింగ్ వచ్చింది అంతా ఇటు సైడ్ వచ్చినట్టుంది. సో ఇప్పుడే ఇంకా బయటకు వచ్చాము, రిసార్ట్ రోడ్ నుంచి బయటికి మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఇది వాగమాన్కి వెళ్తుంది. ఒకసారి చూడండి ఎట్లా మొత్తం ఫాగీ అయిపోయింది, వర్షం పడుతుంది. మొత్తం రైట్ సైడ్ మొత్తం వ్యూ పాయింట్స్, కానీ మొత్తం తెల్లగా అయిపోయింది అసలు, మొత్తం ఫాగ్ తోటి ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ ఒకటి వాగమాన్ మెడోస్ అని ఉంది, షూటింగ్ స్పాట్ లాగా ఉంటుంది, మొత్తం బోటింగ్ కూడా ఉంటుంది. ఫుల్ రష్ ఉంది, వర్షం పడుతుంది కదా, ఇప్పుడు వెళ్ళడం కష్టం. రష్ కూడా ఉంది. రెయిన్ కోట్లు కొనుక్కొని మరి
చాలా రష్ ఉంది. కోటమల్ల व्यू पॉइंट, डैम बैक साइड, रिवर क्रॉसिंग, वाटरफॉल्स, केव है ना, एक सुसाइड पॉइंट. ओके, ये सब ये एक ही पॉइंट में, एक ही रूट में डिफरेंट रूट है. नहीं एक घुमा के आते हैं. अच्छा, 42 किलोमीटर है. हाँ 42 किलोमीटर पूरा ऑफ रोडिंग है. पूरा नहीं है वो, थोड़ा 20 किलोमीटर. कितना लेते चार्ज? 2500 एक जीप के लिए. एक जीप. अच्छा, इसको लेके जा सकते हैं. इसको लेके छोटा वो पूरा घूमता है ना गाड़ी. नहीं वो धीरे धीरे चलता है ना. छोटा बच्चे फैमिली तो धीरे धीरे जाएंगे. सेफ है फैमिली के लिए. कितना और कितना घंटा लगता है पूरा? वो नगाली है तो 3 घंटे लगेगा. अच्छा, वाटरफॉल्स में ఇక్కడే మనకి అడ్వెంచర్ పార్క్ ఉంది. వాగమాన్ గ్లాస్ బ్రిడ్జ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈరోజు రెడ్ అలర్ట్ కదా, మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. సో ముందుకెళ్ళి పెట్రోల్ పోయించుకొని వద్దామని వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే జీరో విజిబిలిటీ ఉంది. అండ్ చూడండి, అసలు విజిబిలిటీ ఏం లేదు. ముందు దగ్గరకు వచ్చే వరకు తెలియట్లేదు వెహికల్. చిన్న వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. వర్షం పడుతుంది కదా, వస్తున్నట్టు వాటర్ పై నుంచి. మామూలుగా పడట్లేదు వర్షం అయితే. చాలా ఇప్పుడు పైనుంచి వస్తున్నాయి వాటర్. గ్రీన్ ఉంది, ఇట్లా కావాలి. గ్రీన్ మంచిగా ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ వస్తుంది చూడండి పైనుంచి. సో ఇప్పుడు ఎల్లపారాలో ఉన్నాము. సో ఇక్కడ పెట్రోల్ పోయించేసుకున్నాము. వాగమాన్లో లేదు పెట్రోల్ స్టేషన్. ఇక్కడ ఉంది చూడు, టీ అండ్ స్పైసెస్ అంటారు. సో ఇంకా ఎల్లపారాలోనే ఉన్నాము. ఫ్యూయల్ టాప్అప్ చేయించుకొని ఇక్కడ ఏదో స్పైసెస్ షాప్ ఉంది, స్పైసెస్ తీసుకుందామని వచ్చాం. ఏమంటారు? 320. This is 260. అది తీసుకున్నా అప్పుడు. ఇది బెస్ట్ క్వాలిటీ, వేస్టేజ్ ಇಲ್ಲ. ఓకే, ఫుల్ సీడ్. ఓకే, సైజ్ small size. This is 100 flavor in the flavor both will be same or same. Only the quality is different. Size this is small size, big size. Okay 320 grams 260 enta ఇది స్ట్రాంగ్ గా. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. టీ టైఫాయిడ్ టీ తీసుకున్నాము, స్ట్రాంగ్ 260 కదా. టైఫాయిడ్ 250 స్ట్రాంగ్ వెరైటీ, లోకల్ కంపెనీ. ఇంకా కొన్ని స్పైసెస్ కూడా తీసుకున్నాము. సో ఇంకా బ్యాక్ టు వాగమాన్. ఇదంతా ఎల్లపార మార్కెట్ ఏరియా. మళ్ళీ ఇదంతా మనం వచ్చిన రూట్ ఇంకా వాగమాన్కి. సో ఎల్లపార నుంచి వాగమాన్కి వెళ్ళే రూట్లో మనకు డిటిపిసి రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్దాం. సో మీల్స్ తీసుకున్నాము, మట్టా రైస్, దాంతోపాటు ఫిష్ కర్రీ ఇచ్చారు, అండ్ ఇంకా రెగ్యులర్ వెజ్ ఐటమ్స్, బీన్స్ ఫ్రై, సాంబార్ ఇచ్చారు, పెరుగు చట్నీ.
మన లాంగ్వేజ్లో పెట్టావా? సోహం చికెన్, అల్ఫామ్ చికెన్. దీంతో మనకి బ్రెడ్ కూడా ఇస్తాడు. ఇది బాగున్నాయి టేస్ట్. సో లంచ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. లంచ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మళ్ళీ బ్యాక్ టు వాగమాన్కి వెళ్ళి మార్కెట్ సైడ్ చూసేసుకొని ఆ తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్దాం. వర్షం మాత్రం మామూలుగా పడలేదు మనం దిగేటప్పుడు. ఇంక ఇప్పుడు ఎక్కుతున్నాం కదా, చూద్దాం ఎట్లా ఉంటుందో. చినుకులు అయితే పడుతున్నాయి. అండ్ మొత్తం ఫాగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అక్కడ పక్కన మౌంటైన్స్లో. అసలు చూడండి ఎంత బ్యూటీ ఉందో మౌంటైన్స్ది. ఇక్కడ కొన్ని చోట్ల ఇలాచీ ప్లాంటేషన్ కూడా ఉంది. చూడండి రైట్ సైడ్ ఇదంతా ఇలాచీ. టీ ఎక్కువ శాతం ఉంది కానీ ఇలాచీ అక్కడక్కడ పెట్టారు. ఇలాచీ పెట్టినా కానీ వీళ్ళకి ఎంత పెట్టినా కానీ కాస్ట్ మాత్రం ఎక్కువనే ఉంది. కాస్ట్ మునార్లోనే మనకి చీప్గా దొరికినాయి ఇలాచీ. ఏదైనా స్పైసెస్ అన్ని చీప్గానే ఉండే, ఇక్కడ చాలా కాస్ట్లీ. వెళ్ళాను కుంభవర్షం అంటారు. అసలు ఎట్లా పడుతుంది అసలు వర్షం. గాలి కూడా మస్తు వస్తుంది. గాలి పాలధార పంచదార అనేది రోడ్ పై నుంచి సేమ్ అసలు ఇట్లా వైట్గా వస్తున్నాయి వాటర్. మస్తు వస్తున్నాయి కదా, చూడడానికి బాగుంటుంది. జీరో విజిబిలిటీ, అసలు ఏం కనిపిస్తలేదు ముందు. ఇప్పుడే వాగమాన్ మెడోస్ క్రాస్ చేసినాం. ఇది ఇంకా కొంచెం ముందుకెళ్తే యాక్చువల్ వాగమాన్ విలేజ్ వస్తుంది. సో అక్కడ వరకు వెళ్ళి వద్దామని ముందుకు వెళ్తున్నాము. చూస్తే అసలు జీరో విజిబిలిటీ ఉంది ఇక్కడ. సో బ్యాక్ వచ్చేసాం ఇంకా స్టే దగ్గరికి. ఇది స్టే అప్రోచ్ రోడ్. నువ్వు కూడా ఎక్కుతావా సౌండ్కి? ఓ ఆ కొండ మొత్తం నిండిపోయింది మార్నింగ్ లేకుండా అంతా. సో అక్కడ ఉంది మన స్టే, స్కై ఇన్ రిసార్ట్స్. అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎట్లా ఉందో, సూపర్ ఉంది లొకేషన్. Sometimes like all you want to do is run.
But if you don't wanna tell me now, I guess I'll never know. Here we go, turning all around. సో ఇది ప్రాపర్టీ మేము ఉండేది స్కై ఇన్. ఓకే, సో పార్కింగ్ ఒక 4 కార్స్ పడతాయి, 4 to 5 కార్స్. ట్రావెలర్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ అయిపోయింది స్పేస్. సో ఇక్కడ కింద ఉన్నాయి, పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, 3 rooms ప్లస్ 3 rooms. మాది కింద ఉంది అక్కడ. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది ఇక్కడ ఒకటి. ఓకే, మా రూమ్ వచ్చి అక్కడ ఉంది. పెట్టారు. ఓకే, డిన్నర్ ఆర్డర్ పెట్టాము, వచ్చింది. సో ఇక తెలుసు కదా, ఇక రెస్టారెంట్ లేదు, డైరెక్ట్గా మనం వాళ్ళకి ఆర్డర్ పెడితే వాళ్ళు బయట నుంచి తెప్పిస్తారు. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ రోటీ. పడుకున్నాడు, సో మమ్మీ రాలేదు. ఫస్ట్ నేను శ్లోక తినేస్తాను, ఆ తర్వాత శైలు తింటుంది. పడుకున్నాడు శ్రేష్ఠ.